హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ముందుగా హ్యాపీ ఫాదర్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రతి ఒక్క నాన్నల గారికి హ్యాపీ ఫాదర్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తూ ఫ్రెండ్స్, మన జీవితంలో మనం ఏ తప్పు చేసినా భరించేది, క్షమించేది అది ఒక నాన్న తప్ప. ఈ భూమి మీద చాలామంది అనుకోవచ్చు, నా వెనక వాడున్నాడు, వీడున్నాడు, వాడు సపోర్ట్ ఉంది, వాడు అండ ఉంది, వీడండి, ఇవంతా ట్రాష్. ఇవన్నీ ట్రాష్. వాడు నీకు అండగా ఉన్నట్టు వాడు నటిస్తున్నాడే తప్పితే వాస్తవానికి నువ్వు ఏ తప్పు చేసినా, ఏదైనా పొరపాటు చేసినా అదే సహాయం కోసం వాడి దగ్గరికి వెళ్తే వాడు నీ నుంచి తప్పుకుంటాడు. నువ్వు అప్పుడు ఆలోచిస్తావు, ఏంది నేను ఇంత ఆరాధించాను నేనని, ఈరోజు నేను ఏదో చిన్న తప్పు చేశాను, నా కోసం నిలబడంటే నిలబడలేదని. కానీ అదే నాన్న అయితే వెనుకడుగేయడు. నాన్న ఊపిరున్నంత వరకు నీకోసమే పోరాడతాడు. దట్ ఈజ్ నాన్న. చాలామందికి నువ్వేం చేసావు, నువ్వేం సంపాదించావు, నువ్వు నా కోసం ఏం చేసావు అని చాలామంది కొడుకులు వాళ్ళ తల్లిదండ్రులను అడుగుతుంటారు. ఏమి చేయగలమంటివి? ఆయన జన్మనిచ్చాడు, ఆయనకి ఎంత భగవంతుడు స్తోమాన్ని ఇచ్చాడు, ఎంత ధైర్యంనిచ్చాడు, ఎంత అవకాశాన్ని ఇచ్చాడు. అందులో నిన్ను చదివించాడు. ఆయనకి ఎంత భగవంతుడు స్తోమత ఇచ్చాడో దాంట్లో అంత పరిగుణంగా నిన్ను తీసుకొచ్చాడు. ఏం చేయాలి నీకోసం? ఏం చేయాలి? జన్మనిచ్చాడు, ఇంతకంటే ఇంకేం చేయాలి? సంపద అనేది ఎవరు జీవితానికి వాళ్ళు కష్టపడి సంపాదిస్తేనే జీవితం విలువ తెలుస్తుంది, సంపాదన విలువ తెలుస్తుంది. తాత ముత్తాతలు సంపాదించిన ఆస్తిలో, అమ్మ నాన్న సంపాదించిన ఆస్తిలో తీసుకొని వెళ్ళి నువ్వు ఖర్చు పెట్టి ఎంజాయ్ చేస్తుంటే నీకేం తెలుస్తుంది? డబ్బు విలువ తెలియదు, కష్టం విలువ తెలియదు. ఈరోజు ప్రతి ఒక్కరూ అలాగే. నేను ఇప్పుడు ఏదో నేను చెప్తున్నానని కాదు, నేను కూడా ఒక టైంలో నేను కూడా మా నాన్నగారిని కూడా నేను అలాగే అన్నాను. ఏం చేసావు నాన్న నువ్వు? మా ఫ్రెండ్స్ వాళ్ళ అమ్మ నాన్నలు ఎలా సంపాదించారు, ఏం సంపాదించావు, నువ్వు ఏం చేసావు అని అడిగేవాడిని. కానీ ఆయన ఏం చెప్పలేకపోయాడు. ఏం చేశానబ్బా, ఉన్న దాంట్లో నేను చదివించాను, నా శాతనైనంత నేను చేశాను, నేనేం చేయగలుగుతాను అన్నాడు. జీవితంలో నాలాంటి కొడుకు ఏ కన్న తండ్రికి పుట్టకూడదని నేను కోరుకుంటాను. ఎందుకంటే నాన్నగారు విలువ తెలియక ఆయనని ఎంత అవమానపరిచాను, ఆయనని ఎంత బాధ పెట్టాను. అవి ఎన్ని తప్పులు చేసినా, ఎంత బాధ పెట్టినా ఏ రోజు కూడా నన్ను అసహించుకోలేదు, నన్ను దూరం పెట్టలేదు. ఎన్ని తప్పులు చేసినా నన్ను దగ్గర తీశాడు. కానీ ఈరోజు నాన్నగారు ఈ లోకం నుంచి వెళ్ళిపోయాడు. అప్పుడు తెలిసింది నాకు నాన్నగారు విలువ ఏమంటే, ఏ కష్టం వచ్చినా, ఏ బాధ వచ్చినా చెప్పుకోవడానికి ఎవరు లేరు. నాకు చాలామంది తెలిసిన వాళ్ళు ఉన్నారు, చాలామంది ఉన్నారు. మళ్ళీ చాలా కోటీశ్వరులు ఉన్నారు, చాలా శ్రీమంతులు ఉన్నారు. 4 సంవత్సరాల నుంచి చూస్తున్నా నాన్నగారి స్థానాన్ని ఎవరు తీసుకోలేరు. అప్పుడు అర్థమైంది, ప్రపంచంలో నాన్నకి మించిన దైవం లేదు. అందుకే ఇప్పుడు నేను నాన్నగారిని కోల్పోయాను కాబట్టి నాకు తెలుసు ఆ బాధ. దయచేసి మీ అందరికీ కాలు మొక్కి చెప్తున్నా, దయచేసి మీ అందరికి
మీ అందరి కాళ్ళకు నమస్కరిస్తూ చెప్తున్నాను, అమ్మ నాన్నని ఉన్నన్ని రోజులు కన్నీళ్ళు రాకుండా మీరు చూసుకుంటే అంతకంటే పుణ్యం ఏం లేదు. ఎందుకంటే ఒక్కసారి మన కన్న తల్లిదండ్రులు ఈ భూమి నుంచి పోయారంటే ఈ జన్మలో మనకు దొరకవు. మరొక జన్మ ఎత్తాలి, మళ్ళీ అమ్మ నాన్నని పొందాలంటే మరొక జన్మ ఎత్తాలి. అందుకే ప్రతి ఒక్కరు కూడా, నాన్నగారిని కోల్పోయాను కాబట్టి నాకు తెలుసు ఆ బాధ. మీ అందరికీ కూడా నేను చెప్పేది ఒకటే, దయచేసి మా నాన్న జాగ్రత్త చూసుకోండి. ఎంత బాధ పెట్టినా, ఎంత అవమానపరిచినా ఏ రోజు మా నాన్నగారు నేను ఒక్క మాట అనలే. ఇప్పుడు దూరం అయ్యాక తెలిసింది ఎంత బాధ పెట్టాను నేను మా నాన్నగారు, ఎంత అవమానపరిచాను. దానికే దయచేసి మీరు ప్రతి ఒక్కరు కూడా మీ చేతులు ఎత్తి మొక్కుతుంది, మీ కాళ్ళకు దండం పెట్టి మొక్కుతున్నా. అమ్మ నాన్నని ఉన్నన్ని రోజులు వాళ్ళని ఒక దైవంతో భావించి, ఏ కష్టం రాకుండా, వాళ్ళ కన్నీళ్ళు రాకుండా వాళ్ళు ఉన్నన్ని రోజులు వాళ్ళ సేవ చేస్తే అంతకంటే అదృష్టం ఇంకేం లేదు. ప్రతి ఒక్కరు కూడా అమ్మ నాన్నని బాగా చూసుకోవాలని కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరికి కూడా, ప్రతి అమ్మ నాన్నకి కూడా ఈరోజు నాన్నగారి ఫాదర్స్ డే సందర్భంగా ఈ రెండు మాటలు మీకు తెలియజేయాలనుకున్నాను. ఇందులో ఏమన్నా చిన్న చిన్న పొరపాటు నన్ను క్షమించండి. హ్యాపీ ఫాదర్స్ డే.